హలో నమస్తే, వెల్కమ్ టు రాజ్ టీవీ. సో ఇవాళ మనం కూలీ సినిమా రివ్యూ జెన్యూన్గా ఎలా ఉంది, హిట్టా ఫట్టా, స్టోరీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, రజనీకాంత్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, అలాగే నాగార్జున గారు ఫస్ట్ టైం ఒక నెగటివ్ రోల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విలన్గా ఈ సినిమాలో చేయడం జరిగింది. సో నాగార్జున గారి యాక్టింగ్ ఎలాగుంది అండ్ లుక్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ సినిమాలో ఇంకా చాలామంది క్యాస్టింగ్ ఉంది, ఇంకా చాలా పెద్ద పెద్ద స్టార్స్ నటించారు. నాగార్జున గారు లాగే అమీర్ ఖాన్ కావచ్చు, హీరో ఉపేంద్ర గారు కావచ్చు, సో అలాగే శృతి హాసన్ యాక్టింగ్, ఇవన్నీ విషయాల గురించి ఎలా మాట్లాడుకుందాం. అలాగే ఫైనల్గా సినిమా హిట్టా ఫట్టా, ఈ విషయాలను మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టోరీ విషయానికి వద్దాం. కూలీ సినిమా స్టోరీ విషయానికి వస్తే, సో స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. బట్ ఇంట్రెస్టింగ్గా మొదలైనప్పటికీ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వరకు కూడా ఇంకా అసలైన స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే వెయిటింగ్లో నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సరే, ఎనీవే ఇంటర్వెల్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది సినిమా. సో ఏమంటారు, రజనీకాంత్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్షన్ డ్రామాలోకి దిగడం, యాక్షన్ సీన్స్ స్టార్ట్ అయిపోవటం, సో కథ రసవత్తరంగా స్టార్ట్ అవుతుంది. ఈ కథ రసవత్తరంగా సాగుతున్న టైంలో నాగార్జున గారి విలనిజం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పోటీ సినిమా అంతా కంటిన్యూస్గా స్టార్టింగ్లో ఒక 6-7 సీన్లు మినహాయించి మిగతా ప్రతి సీన్లో మన రజనీకాంత్ గారికి నాగార్జున గారికి మధ్య పోటాపోటీగా యాక్టింగ్ కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రతినాయకుడు, ఈయన నాయకుడు. ప్రతినాయకుడు మన నాగార్జున, కథానాయకుడు రజనీకాంత్. సో వీళ్ళ ఇద్దరి మధ్యన హోరాహోరీగా ప్రతి సీన్లో అలా ముందుకెళ్తూ ఉంటుంది సినిమా. చాలా అత్యద్భుతంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి. సో అలా సాగుతున్న కథ ఎండింగ్ వెళ్ళేసరికి ఇక్కడ మెయిన్ విలన్ మన నాగార్జున కదా, ఆయన క్యారెక్టర్ని క్లోజ్ చేస్తారంటే చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత నాగార్జున పైన ఇంకో విలన్ ఉంటాడు, ఆ క్యారెక్టర్ రివీల్ అవుతుంది క్లైమాక్స్కి వచ్చేసరికి. ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, మన హీరో అమీర్ ఖాన్ గారు. సో నాగార్జునకి బాస్ ఎవరంటే అమీర్ ఖాన్ అనమాట. అమీర్ ఖాన్ ఎంట్రీ ఇస్తాడు ప్రీ క్లైమాక్స్ ముందు. ఈ కథలో నాగార్జున గారు విలన్ రోల్ ఏదైతే ప్లే చేస్తుంటాడో, ఆయన విశాఖపట్నం పోర్టుని ఆయన ఆధీనంలో పెట్టుకొని అక్కడ స్మగుల్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తూ మొత్తం స్మగ్లింగ్ చేస్తూ ఆయన ఒక పెద్ద గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ గ్యాంగ్స్టర్ లాగా అలా ఒక రౌడీ అలా ముందుకెళ్తూ ఉంటుంది కథ. బట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది అసలు కథ వేరే ఉంటుంది, ట్విస్ట్. వాస్తవానికి అక్కడ ఏదో స్మగుల్ అవుతుంది అనుకుంటాం, కానీ అక్కడ ఎవరైతే పోర్ట్లో పనిచేస్తూ ఉంటారో కూలీలు, అక్కడ పనిచేస్తున్న కూలీల్ని వాళ్ళ బ్లడ్ టెస్టులు కావచ్చు, వాళ్ళకు మెడిసిన్ పేరుతో కావచ్చు, ఫ్రీ మెడిసిన్ పేరుతో కావచ్చు, వాళ్ళకి టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ బ్లడ్ గ్రూప్లు అవన్నీ తెలుసుకోవటం, వాళ్ళ హెల్త్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ మొత్తానికి ఆ మాఫియా చేతిలో ఉంటాయి. ఇక్కడ అసలు జరుగుతున్న మాఫియా చేస్తున్న దందా ఏంటంటే, అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ పోర్ట్లో, ఆ వర్కర్స్ యొక్క అవసరమైనప్పుడు ఆ వర్కర్స్ యొక్క హార్ట్స్ని దొంగిలించి హార్ట్స్ని వాళ్ళలోంచి తీసేసి ఆ హార్ట్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అవసరమైన వాళ్ళకి. సో మెయిన్గా నాగార్జున గారు రన్ చేస్తున్నటువంటి మాఫియా దానికోసం పనిచేస్తూ ఉంటుంది. లోపల నడిచే అదైతే బయటికి మాత్రం ఏదో స్మగుల్ నడుస్తుంది, ఏదో ఇక్కడ క్రైమ్ జరుగుతుంది అన్నట్లు అసలు విషయాన్ని రివీల్ చేయకుండా అలా కథ సాగుతూ ఉంటుంది. ఇక్కడ లోపల ఈ పోర్టు లోపల జరుగుతున్నది తెలుసుకోవడానికి ప్రభుత్వం తరపున ఎంతోమంది పోలీసులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్లో జాయిన్ అవుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మాఫియా వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కూడా ఏదైతే పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో అదంతా పక్కన పెట్టేసి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం ఆ క్రైమ్లో వాళ్ళు కూడా భాగమైపోవడం, ఇలా కథ నడుస్తూ ఉంటుంది. సో ఇక రజనీకాంత్ గారికి నాగార్జున గారికి ఎందుకు యుద్ధం మొదలవుతుంది, ఇక్కడ ఆ మాఫియాకి ఈయనకి లింక్ ఏంటి, ఎందుకు వీళ్ళ ఇద్దరి మధ్య వార్ జరుగుతూ ఉంటుందంటే, సో ఈ మాఫియా వల్ల రజనీకాంత్ గారి బెస్ట్ ఫ్రెండ్ చనిపోతాడు. ఆ ఫ్రెండ్ని ఎవరు చంపారు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆ మాఫియాలోకి రజనీకాంత్ క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. సో అలా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, అలా కథ ముందుకెళ్తూ ఉంటుంది. బట్ ఫైనల్గా నాగార్జున చంపేసిన తర్వాత రజనీకాంత్ ఎవరైతే నాగార్జున పైన బాస్ అమీర్ ఖాన్ ఉన్నాడో, సో ఆ విలన్తో చేతులు కలపటం, అలా సినిమా అసంపూర్ణంగా మీనింగ్లెస్గా ఎండ్ కార్డ్ అనేది పడుతుంది. అక్కడికి సినిమా ఎండ్ అయిపోతుంది. అసలు ఏంటి రజనీకాంత్ ఒక హీరోయిజం, సరే ఇక్కడ ఒక మాఫియా మనుషుల్ని చంపి హార్ట్స్ని వాళ్ళ యొక్క గుండెల్ని తీసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, మాఫియా అమ్మేసుకుంటూ ఉంటుంది. మరి పోలీసులు ఆ విషయంలో దాన్ని కనిపెట్టి దానికి ఒక కన్క్లూజన్ తీసుకురారు. రజనీకాంత్ గారు ఎందుకు పోరాడుతారు, తన ఫ్రెండ్ కోసం, తన ఫ్రెండ్ కూతురు కోసం పోరాడుతూ, తన స్వార్థం కోసం తను పోరాడుతారు. బట్ అసలు కథను ఆ మాఫియాని ఎవరు కట్టడి చేస్తారు, ఆ మాఫియా
అధిగమించడం కానీ, ఆ మాఫియానికి కట్టడి వేయటం కానీ, లేదంటే వాళ్ళని బయట పెట్టడం కానీ, వాళ్ళని చట్టానికి అప్పగించడం కానీ, ఇలాంటివన్నీ ఏమీ జరగవు. అర్ధాంతరంగా కథ ముగిసిపోతుంది. నాకు తెలిసి ఈ సినిమాకి కన్క్లూజన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమైనా కూలీ 2 ఏమైనా ప్లాన్ చేశారేమో అనిపించింది. ఎందుకంటే ఒక హీరో విలన్తో చేతులు కలపటం ఏంటి, ఈ మాఫియా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో, అసలు కారకులు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఈ గుండెని తీసి అమ్ముకోటాలు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం సో నాగార్జున గారు ఏమంటారు, అమీర్ ఖాన్ అనే విలన్తో రజనీకాంత్ హీరో అలా కలిసిపోవటం అనేది చేశారా ఈ కూలీ సినిమాకి. సో పార్ట్ 2 ఏమైనా, కూలీ 2 ఏమైనా ప్లాన్ ఉందా, సో కూలీ 2లో అసలు కథ ఇవన్నీ చూపిస్తారా, దీనికి ఒక ఎండ్ కార్డు వేసే ఛాన్స్ ఉంటుందా అనే క్వశ్చన్లు మనం ఆలోచించుకోవాలి తప్ప కథ అయితే చాలా అసంపూర్ణంగా క్లైమాక్స్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఫస్ట్ సినిమా తీస్తున్నారు, నెక్స్ట్ సీక్వెల్ ప్లాన్ చేసుకోవడం వల్ల కథని ఎండింగ్ సరిగా ఇవ్వలేకపోతున్నారు దర్శకులు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు ఈ సినిమానే కాదు, చాలా సినిమాలు కూడా, మొన్న వచ్చిన కింగ్డమ్ కూడా అలాగే అనిపించింది. అంతకంటే ముందు వచ్చిన దేవర సినిమా కూడా ఎండింగ్ మనందరం సాటిస్ఫై అవ్వలేకపోయాం. కాబట్టి పార్ట్ 2 కోసం పార్ట్ 1ని చంపేస్తున్నారేమో ఎండింగ్ క్లైమాక్స్ దగ్గర. సినిమా అంతా బాగుంటుంది, మంచి మంచి యాక్షన్ సీన్స్తో నడుస్తూ ఉంటుంది, బట్ క్లైమాక్స్ అనేది మంచిగా ఇవ్వలేకపోతున్నారేమో, మనల్ని సంతృప్తి పరచలేకపోతున్నారేమో కామన్ ఆడియన్ని అని అనిపించింది. సరే అవన్నీ పక్కన పెడదాం. ఇది కథ విషయానికి వస్తే ఇలా జరిగింది ఆల్మోస్ట్. సో మీ కథ కొంతవరకు చెప్పినట్టే ఉన్నా, సరే ఏది ఏమైనా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే క్లైమాక్స్ ఇలా ఉంది అని చెప్పడం కోసం. ఇక డైరెక్షన్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్ అద్భుతంగా డైరెక్షన్ చేశాడని చెప్పాలి ఈ సినిమాని. ప్రతి సీన్ని, యాక్షన్ సీన్స్ని చాలా అద్భుతంగా చూపించాడు. ఇక అన్నిటికీ మించి ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ని, రజనీకాంత్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, శృతి హాసన్ కావచ్చు, తర్వాత అమీర్ ఖాన్ని కావచ్చు, సో షాబిన్ షాహిర్ అనే మలయాళ నటుడు ఉన్నాడు, వీళ్ళందరి క్యారెక్టర్ని ప్రతి ఒక్కరిని చాలా అత్యద్భుతంగా చూపించాడు స్క్రీన్ మీద. అందరూ చాలా ఏమంటారు, చాలా గ్లామర్గా కనిపించారు. ఈవెన్ రజనీకాంత్, అంత ఏజ్ ఉన్న రజనీకాంత్ని కూడా ఏజ్ తగ్గించి చూపించినట్టుగా అనిపించింది నాకు సినిమాలో. ఇక నాగార్జున విషయానికి వస్తే, నాగార్జున ఈ సినిమాలో చూడగానే నాకైతే ఏమంటారు సైకిల్ చైన్ శివ సినిమా గుర్తుకొచ్చింది. అల్టిమేట్ అని చెప్పాలి నాగార్జున లుకింగ్ అయితే సూపర్, చాలా యంగ్గా కనిపించాడు, లాంగ్ హెయిర్తో, వెనక జులుపాలు జుట్టుతో. సో విలన్కి తగ్గ క్యారెక్టర్ ప్లస్ ఆ లుక్ మాత్రం చాలా 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 అట్రాక్టివ్గా చాలా బాగుంది. నాగార్జున అయితే గత ఒక 7-8 సంవత్సరాల నుంచి నాగార్జున సినిమాలు ఏవైతే వచ్చాయో ఆ సినిమాల్లో ఏ సినిమాల్లో లేని లుక్ ఈ సినిమాలో ఉంది అంటే అర్థం చేసుకోండి, నాగార్జున లుక్ చాలా బాగుంది. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ కూడా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శుభం కార్డు పడేంత వరకు ప్రతి సీన్లో తన క్యారెక్టర్ కూడా క్యారీ అవుతుంటుంది. సో తన క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి స్కోప్ ఇచ్చాడు డైరెక్టర్. సో ఆ విధంగా శృతి హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక షాబిన్ షాహిర్ అని చెప్పుకున్నాం కదా, సో మౌనిక అనే సాంగ్లో ఇట్లా షర్ట్ ఇప్పేసి బట్టతలతో డ్యాన్స్ చేస్తుంటాడు, బాగా వైరల్ అయిపోయింది. సో అతని క్యారెక్టర్ హైలైట్ అని చెప్పాలి. సో అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా చేశాడు. ఎస్పెషల్లీ మౌనిక అనే సాంగ్ ఈ సినిమాలో హైలైట్, అతని డ్యాన్స్ కూడా హైలైట్. ఆ తర్వాత ఉపేంద్ర ఒక 3-4 సీన్స్లో కనిపిస్తాడు. ఉపేంద్ర కూడా లుక్స్ చాలా బాగుంటాయి, చాలా యంగ్ లుక్ ఉంటుంది. సో 3-4 సీన్లలో కనిపించినప్పటికీ ఆయన యాక్షన్ సీన్స్ చాలా అద్భుతంగా డైరెక్టర్ తెరకెక్కించాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ క్లైమాక్స్ ఒక 2-3 సీన్ల ముందు ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. సో క్లైమాక్స్లో ఒక 3-4 సీన్లలో అమీర్ ఖాన్ ఉంటుంది, అమీర్ ఖాన్ మీద ఎండ్ అవుతుంది. అమీర్ ఖాన్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ కొంచెం జోగియల్గా, ఫన్నీగా, మంచి ఎండింగ్, మంచి ఫినిషింగ్ ఇచ్చాడు, హ్యాపీ ఎండింగ్ అనేది ఇచ్చాడు అమీర్ ఖాన్ ఎంట్రీతో అని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, ఇక అనిరుద్ధ్ రవిచంద్ర గురించి మనకి తెలుసు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి సాంగ్ మనకి సినిమా రిలీజ్ కంటే ముందే అద్భుతంగా అందరినీ ఆకట్టుకున్నాయి. ఎస్పెషలీ మౌనిక అనే సాంగ్ సినిమాలో చాలా బాగుంది, సినిమాలో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. యాక్టింగ్ విషయానికి వస్తే రజనీకాంత్ యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో మన ఇండియన్ సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ యాక్టింగ్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో అదే రేంజ్లో అద్భుతంగా చించారేశాడని చెప్పాలి. కానీ నాగార్జునలో ఈ కోణం మనం ఫస్ట్ టైం చూస్తాం. అదే విలన్గా చేశాడు కదా, ఆ విలన్ రోల్ని చాలా అద్భుతంగా, ఒక స్మార్ట్ విలన్ అని చెప్పాలి ఈ సినిమాలో నాగార్జున ఆ రోల్ చేశాడు చాలా అద్భుతంగా. శృతి హాసన్ క్యారెక్టర్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఫుల్ లెంత్ రోలు, చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇక అలా మిగతా వాళ్ళంతా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ ఇక ఈ సినిమా ఫైనల్గా హిట్టా, యావరేజా, ఫట్టా ఏంటి సూటిగా మాట్లాడుకుందాం.
సో ఈ సినిమా హిట్ ఆఫ్ అట్ అనే విషయానికి వస్తే ఈ సినిమా నేనైతే అబో యావరేజ్ ఇస్తా. సో నేను ఇచ్చే పాయింట్స్ ఈ సినిమాకి 2.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఇక సినిమా అయితే కంపల్సరీ మనం పెట్టిన డబ్బులకు ఒకసారి కంపల్సరీ చూడొచ్చు, చూసేలాగైతే ఉంది సినిమా. సో తీసేసేలాగైతే లేదు, అన్ని రకాలుగా బాగుంది. సినిమా ఏంటంటే కథ క్లైమాక్సే పర్సనల్గా, ఇది నా పర్సనల్ ఒపీనియన్, క్లైమాక్స్ అనేది నాకు నచ్చలేదు. కథ ఎటెళ్ళిపోయింది, కథను వదిలేసి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు కొట్టుకుంటున్నాయి క్యారెక్టర్లన్నీ. అసలు ఈ మాఫియా గుండెల్ని తీసి అమ్ముకుంటున్న ఈ మాఫియా పట్టుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్లో ఎంతమంది పోలీసులు పంపిస్తే అంతమంది పోలీసులు అదృశ్యం అయిపోతుంటారు. సో అసలు కథ అది కదా, దానికి ఎక్కడ దాన్ని ఎదుర్కొంటారు, ఎక్కడ దానికి అడ్డుకట్ట వేస్తారనేది సినిమాలు చూపించలేదు. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎలా జరుగుతుందో క్లైమాక్స్ వరకు కూడా అదే జరిగిందనమాట. సో అదొకటే నాకు వెళ్తే మేబీ పార్ట్ 2 ఉండొచ్చేమో, అప్పుడు దీనికి కన్క్లూజన్ దొరకచ్చేమో. ఇది కూలీ సినిమా గురించి.